వెల్కమ్ టు ది అప్డేట్ ఆఫ్ SSMB 29. SSMB 29 వర్కింగ్ టైటిల్తో అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే మొదలుపెట్టిన జక్కన్న స్క్రిప్ట్ పై గత కొద్ది నెలలుగా కసరత్తు అయితే చేస్తున్నారు. లేటెస్ట్ గా అయితే మహేష్ మూవీపై సాలిడ్ అప్డేట్ అయితే SS రాజమౌళి గారు అయితే ఇచ్చేశారు. రాజమౌళి అంటేనే పని రాక్షసుడని పేరు. తను అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకు నటీనటుల్ని పిండేస్తారని ఆయన పేరు. రాజమౌళితో ఇప్పటి వరకు పనిచేసిన వారంతా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు కూడా. ఇక RRR సినిమా సమయంలో మేం పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదని ఆయన అని NTR చరణ్ గారు అయితే సరదాగా చెప్పేవారు. అలాంటి మహేష్ వంటి రాకుమారుడు రాజమౌళిని తట్టుకోగలరా అంటూ సోషల్ మీడియాలో అయితే పలు కామెంట్స్ అయితే వచ్చాయి. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు మహేష్ బాబు. అలాగే కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. వీలున్నప్పుడల్లా కుటుంబంతో కలిసి విహారయాత్రలు, విదేశీ యాత్రలు చేస్తారు మహేష్ బాబు గారు. టూర్లకు సంబంధించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో NTR గారు అడిగారు ఈ క్వశ్చన్. అన్న మీరు ఏడాదికి 3-4 సార్లు ఫారిన్ వెళ్ళిపోతారు. మీలాంటి వాళ్ళు దిష్టి పెట్టడంతో కరోనాతో ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చిందని పంచి విసిరిస్తారు మహేష్ బాబు గారు. ఇప్పుడు నిజంగానే మా సూపర్ స్టార్ కి దిష్టి తగిలిందని, రాజమౌళి చేతికి చిక్కడంతో ఆయన సెట్స్ కే పరిమితం అవుతారని అభిమానులు మీమ్స్ పెడుతున్నారు. మహేష్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు, బడ్జెట్ ఎంత, ఎవరెవరు నటించబోతున్నారు, ఇలా SSMB 29 గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని జక్కన్న తాజాగా ఓ బాంబు అయితే పేల్చారు. సింహాన్ని జైల్లో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా క్యాప్చర్ అంటూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇందులో పాస్పోర్ట్ కూడా ఉండడంతో బహుశా మహేష్ బాబు పాస్పోర్ట్ ను జక్కన్న లాక్కుని ఉంటారని అభిమానులు అనుకుంటున్నారు. దీంతో రాజమౌళి సినిమా అయ్యే వరకు ఫారిన్ ట్రిప్పులు, విహారయాత్రలు అన్ని కట్ అయ్యానంటూ ప్రిన్స్ అభిమానులు అయితే పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోకి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోగిరి డైలాగ్ ను రిప్లైగా పెట్టారు మహేష్ బాబు గారు. అయితే ఆశ్చర్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గారు అయితే కూడా రిప్లై ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్లు కన్ఫర్మ్ అయిపోయింది. కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్ కు ప్రియాంక రావడంతో మహేష్ సినిమా కోసమే ఆమె ఇక్కడికి వచ్చారంటూ కామెంట్స్ అయితే వినిపించాయి. చివరికి అదే నిజమైంది. ప్రస్తుతానికి SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే రాజమౌళి గారు అధికారికంగా అనౌన్స్ అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్ అడవులు బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి గారు పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ SSMB 29 అండ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.